నగరంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు ఘటించిన మంత్రి బాలినేని. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, ఏఎన్సీ చైర్మన్ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆగండమ్మా. రాజశేఖర్ అన్న కొంచెం వెనక్కి జరిగితే అమ్మా, ఇట్లా నుంచుంటే ఎవరు రారమ్మా, యూ షేప్ లో నుంచుంటే వస్తారమ్మా. పట్టేసాం దాన్ని బట్టి చెప్తా. బీవీఎస్ థియేటర్ దగ్గర గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానమును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి బాలినేని మాగుంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్లను, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, ఆలయ చైర్మన్ ఎద్దేటి వెంకట్రావు, డైరెక్టర్లు అనురాధ, ఆంజనేయులు, రమణ, పొన్నారావు, ఆలయ నిర్వహణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రం దారేతాం ధ్రువం శతమానం భవతి సదా ఆగు ఇప్పుడు ఉన్నామని పక్కలో చూడండి. వెనకరండి చైర్మన్ బాగానే చైర్మన్ గారు నా శివన అలాగే తీసుకొచ్చానా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చైర్మన్ పదవికి నాకు సహకరించినటువంటి మా మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రణీత్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు డైరెక్టర్గా మన కమిటీ సభ్యులుగా ఎన్నికైనటువంటి నలుగురు సాయిని అనురాధ గారికి, దేవరపల్లి రమణ గారికి, సాయిని అనురాధ గారికి, మళ్ళీ ఒక కంకణపాటి ఆంజనేయ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. లాస్ట్ టైం కరోనా టైంలో ఈ గుడి ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి కరోనా టైంలో మళ్ళీ గుడి కన్స్ట్రక్షన్ జరిగింది. దానివల్ల కూడా చాలా వరకు ఆదాయం తగ్గింది. ఇప్పుడు మేమందరం కలిసి అందరి సహకారంతో, ప్రజల సహకారంతో మరి భక్తుల సహకారంతో ఈ గుడి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామని శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దేవస్థానానికి నూతన ట్రస్టీలుగా నియమితులైన ఇందేటి వెంకట్రావు చైర్మన్, ఇందేటి దత్తవేణి ట్రస్టీ, కంకణపాటి ఆంజనేయులు, దేవరపల్లి రమణయ్య, కంకణపాటి ఆంజనేయులు గారు వీళ్ళందరికీ అమ్మవారిని సేవ చేసుకునే అవకాశాన్ని మన మంత్రివర్యులు గారు వీళ్ళకి సమకూర్చారు. ఈ అవకాశాన్ని వాళ్ళు తీసుకొని ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ వచ్చిన భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలను కల్పిస్తూ వీళ్ళు ప్రగతి పదంలో ముందరికి నడవాలని చెప్పని నేను శ్రీ మహాలక్ష్మి టెంపుల్కి కార్పొరేటర్గా చేస్తున్నందుకు ఇందేటి రంగారావు గారికి, చల్లా తిరుమలరావు గారికి, కార్పొరేటర్ పద్మావతి గారికి, మాకు సహకరించిన గుర్రం వెంకయ్య, పటాబంధు శ్రీనివాసరావు గారికి, అలాగే కటారి శంకరు అందరికీ మా చైర్మన్ తరఫున, మా కార్పొరేటర్లు, మా డైరెక్టర్ల తరఫున మా కార్పొరేటర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీడీపీ మహిళా నాయకులు మండువ లావణ్య జన్మదిన వేడుకలు స్థానిక కన్నూరు రోడ్డు సింధూర హోటల్లో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు నడుమ కేక్ కట్ చేశారు. టీడీపీ నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంటు మహిళా అధ్యక్షులు రావులపల్లి పద్మజ, ఆళ్ళ వెంకటరత్నం, నరసమ్మ, అనంతమ్మ, మాజీ ఎంపీటీసీ గోవిందమ్మ, తాడికొండ ఉమామహేశ్వరి, టి అరుణ, బోడబాటి వెంకట్
నగర వాసులకు బుల్లెట్ ద్విచక్ర వాహనంలో అత్యాధునిక మోడల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక బైపాస్ రోడ్లోని బుల్లెట్ షోరూమ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నూతన మోడల్ను సంతనూతలపాటు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబుతో కలిసి మంత్రి బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బుల్లెట్ నడపాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సెల్ఫ్ స్టార్ట్ తదితర ఫీచర్లతో బుల్లెట్ మార్కెట్లోకి వచ్చి అభిమానాన్ని చూరగొంటుందని అన్నారు. బుల్లెట్ షోరూమ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన బుల్లెట్ కృష్ణారెడ్డిని, ఆయన కుమారుడు సుబ్బారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రతన్ రాజు, వైసీపీ నాయకులు పెద్దరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా కొత్త మోడల్స్ని తీసుకొస్తున్నటువంటి సంస్థ ఇది. మరి దీనికి సంబంధించి మన ఒంగోలులో మన కృష్ణారెడ్డి గారు స్థాపించి దాదాపు 13 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. మరి నిరంతర అభివృద్ధి చెందుతూ రకరకాల మోడల్స్ తోటి మరి రాయల్ ఎన్ఫీల్డ్ రావడం జరుగుతోంది. గతంలో మోడల్లో వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది 2017లో. మరి కృష్ణారెడ్డి గారు అంటేనే మామూలుగా అందరూ కృష్ణారెడ్డి గారు అంటే తెలియదు, బుల్లెట్ అంటే తెలుస్తుంది. బుల్లెట్ కృష్ణారెడ్డి అంటే అంటే అందరూ ఐడెంటిఫై పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ కొత్త మోడల్ రావటం నిజంగా యువకులకి, ముఖ్యంగా యువకులకి మంచి శుభపరిణామం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు చాలా క్లాసిక్, చాలామంది కూడా ఇప్పుడు ఇష్టపడుతూ ఉన్నారు. గతంలో బుల్లెట్ అంటేనే మా చిన్నప్పుడు బుల్లెట్ తోలాలంటేనే భయంగా ఉండేది, పెద్ద బండిలాగా అనిపించేది. కానీ ఇప్పుడు ఇది ఆటోమేటిక్ స్టార్టరు ఇవన్నీ ఉండటం
అందరూ కూడా అడ్వాంటేజ్గా ఉంది. అందరూ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మంచి కొత్త మోడల్స్ వచ్చినాయి కాబట్టి అందరూ కూడా ఇది ప్రిఫర్ చేయాలని చెప్పి కూడా నేను ఇప్పుడు మరి కృష్ణారెడ్డికి వాళ్ళ సుబ్బారెడ్డి వాళ్ళ తనయుడు మాన్య మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త వెర్షన్ని నల్లమల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బుల్లెట్ షోరూంలో ప్రారంభించడం మాకెంతో సంతోషకరం. నిజంగా మంత్రివర్యులు చెప్పినట్లు చిన్నప్పుడు బుల్లెట్ అంటే క్రేజ్ ఉండేది, భయం కూడా ఉండేది. ఇప్పుడు వచ్చిన వెర్షన్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యూత్ని బాగా ఆకట్టుకునేటట్టు. అంతకుముందు ప్రతి ఇంట్లో స్కూటర్ ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్లో ప్రతి ఇంట్లో బుల్లెట్ ఉంటుంది. ఆ కొత్త వెర్షన్లో కూడా ఈ షోరూము దిగ్విజయంగా సేల్స్ని పెంచుకొని మన ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో యువకులందరూ కూడా దీనికి ఆకర్షితులై కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ షోరూమ్ దినదినాభివృద్ధి పొంది మా కృష్ణారెడ్డి గారికి బాగా లాభాలు వచ్చి మా యువకుడు సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరింత గొప్పగా మరిన్ని వ్యాపారాల్లో లాభాలు పొందాలని ఓకేనా ఏంది ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు వచ్చేసి గతంలో ఆయన చేతుల మీదుగా బోలెడని బండ్లు ఇక్కడ లాంచ్ చేసి అవి కూడా చాలా సక్సెస్ అయినాయి. ఒక హస్తవాసి అంటారు మన బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నకి. ఆ హస్తవాసి అందులో డౌట్ ఏం లేదు. ఆయన చేతుల మీదుగా ఏ కార్యక్రమం చేసినా అది 100-200% సక్సెస్ అవుతుంది. అందుకనే మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ వెహికల్ని లాంచ్ చేసేసి ప్రజల్లోకి అందరికీ తీసుకొచ్చేశారు. గతంలో చాలా వెహికల్స్ ఆయన లాంచ్ చేశారు. ఈరోజు సరికొత్త వెహికల్ని 13 సంవత్సరాల తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే పాత ఇంజన్ని డిస్కంటిన్యూ చేసి కొత్త ఇంజన్ని కస్టమర్లకి ఇంకా మంచి క్వాలిటీ ఉన్న బైక్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త ఇంజిన్ తోటి బండి స్టార్ట్ చేసి కస్టమర్లకు ఇవ్వడం జరిగింది. ఇది క్లాసిక్ రీబార్న్ అంటారు. అంటే రీబార్న్ అంటే మళ్ళీ పుట్టింది అని అర్థం. ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నీ కూడా వరల్డ్ వార్ టైంలో చాలా క్లాసిక్ వెహికల్స్ రకరకాలవన్నీ వాడారు. వాటన్నిటిని మెలవించి సరికొత్త రంగుల్లో 11 రంగుల్ని కస్టమర్ తీసుకొచ్చారు. ఇంకా ఆప్షనల్ కలర్స్ కూడా తీసుకొచ్చారు. ధర కూడా చాలా లిమిటెడ్గానే ఏదైతే పాత ప్రైజెస్ ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తున్నారు. ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అనేదానికి ఇది నిదర్శనం రాయల్ ఎన్ఫీల్డ్ బండి. సో ఈరోజు ఈ వెహికల్ని లాంచ్ చేసుకున్నందుకు మన గౌరవ మంత్రివర్యులు అలాగే మేయర్ గారు అలాగే మన శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు అలాగే మీడియా మిత్రులు మీరందరూ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని పోరాటంతో ఆ విధానాలను వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవనం ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకు వరం లాంటిది వెలుగొండ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం దాచుకోవడం అనే పద్ధతిలో పరిపాలన చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్స్ ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇది అమెరికా సృష్టించిన సుడిగుండం నుంచి అమూల్యమైనటువంటి సంపద ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మినరల్స్, డ్రై ఫ్రూట్స్, కోట్ల మినరల్స్ మొత్తం 20 ఏళ్ళు దోచుకుపోయారు. అయితే దానికి వాళ్ళు ఖర్చు పెట్టారు. సైన్యానికి చంపడానికి దాన్ని ఖర్చు పెట్టుకున్నారు. అది కేవలం ఆఫ్ఘనిస్తాన్ ప్రజానీకం సంక్షేమం కోసం వచ్చినటువంటి పర్యటన కాదు. అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్లో ఉండి అక్కడ సంపదను దోచుకుపోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక యంత్రాంగం. దాని నుంచి భారతదేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి దురుద్దేశం. ఇది 20 ఏళ్ళకి వాళ్ళు పాలించారు. చివరికి వాళ్ళకి సాధ్యం కాలేదు కంట్రోల్ చేయడానికి. అందువల్ల వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఒక విధంగా పరాజయం అని నేను చెప్పను, కానీ వాళ్ళు రావడమే కరెక్ట్ కాదు.
చివరికి వాళ్ళు వెళ్ళిపోయింది సంతోషం. అసలు సమస్య ఇప్పుడు స్టార్ట్ అవుద్ది భారతదేశానికి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఆనాడు అమెరికాకు అనుకూలంగా మన భారతదేశం ఇప్పుడు కూడా ఉంది. అమెరికన్ పాలసీస్కి అనుకూలంగా మోడీ ప్రభుత్వం తూచా తప్పకుండా అడుగేస్తుంది. అందులో భాగమే అమెరికాని సపోర్ట్ చేసేటువంటి క్రమంలో ఉన్న భారతదేశం పైన తాలిబాన్స్ కోపం ఉంది. ఇప్పుడు తాలిబాన్స్ కోపం ఎక్కడ దిగుతుంది? భారతదేశానికి కంట్రోల్ పెట్టి ఏం చేస్తారు? ఒక పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, చైనా దాని ఆర్థిక వనరుల కోసం అది సపోర్ట్ చేస్తుంది, సోవియట్ యూనియన్ ఇవి సానుకూలంగా స్పందించాయి. మన భారతదేశం మనం కూడా సిపిఐగా మేము కూడా తాలిబాన్ చెప్పిన మాటల్ని నమ్మాం. మేము ఇప్పుడు మారినటువంటి తాలిబాన్స్, తాలిబానైజేషన్ కాదు, తాలిబాన్స్. మాకు హత్యా రాజకీయాలు కానీ అవి అంటే మేము దూరంగా ఉంటాం. అంటే ఒక విధంగా కొంగ జాపంతో పోల్చవచ్చు. మనం కూడా ఏమంటే వాళ్ళు మంచిగా వస్తున్నారు కదా అని చెప్పేసి ఉద్దేశంతో న్యూట్రల్గా ఉన్నాం, ఏం మాట్లాడతాం. హత్యా రాజకీయాలు మొదలు పెట్టారు. ఆల్రెడీ వాళ్ళతో ఉన్నటువంటి లిస్టు ఎవరైతే అమెరికాకు సహాయం చేశారో వాళ్ళ లిస్టు మొత్తం అమెరికన్స్ తాలిబాన్స్కి ఇచ్చేశారు. ఆ లిస్టు వాళ్ళు పెట్టుకున్నారు. ఆ లిస్టు ప్రకారం మౌత్కాలు మొదలుపెట్టారు. అంటే స్థానంలో వచ్చిన తర్వాత మళ్ళీ తాలిబానైజేషన్గా మారిపోయారు. మళ్ళీ అదొక ప్రమాదం. మరి పాకిస్తాన్ దాన్ని ఉపయోగించుకుని భారతదేశంలో తీసుకెళ్ళిపోయేటువంటి ప్రమాదం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన మోడీ వచ్చిన తర్వాత విదేశాంగ విధానంలో మన అంగీకృత విధానాలకు వ్యతిరేకంగా అమెరికాతో అంటకాగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అమెరికాతో అంటకాగడం మొదలుపెట్టాడో దానికి సంబంధించి అనేక ఇబ్బందులు మనకు వచ్చాయి. ఉదాహరణకి ఇజ్రాయిల్తో మన భారతదేశంలో ఎంపికైనటువంటి ఏ ప్రధానమంత్రి కానీ ఇజ్రాయిల్ పోలేదు. ఫస్ట్ టైం మోడీ వచ్చిన తర్వాత 1-2 మాటలు ఇజ్రాయిల్ పోయాడు. ఇజ్రాయిల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనేక యుద్ధ విన్యాసాలు మొదలుకొని సీక్రెట్ సంస్థలు మొదలుకొని ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని అంగీకారాలు కుదిరాయి. అగ్రిమెంట్ చేసుకోవడా లేదా తర్వాత విషయం. ఆ వచ్చినాకనే ఈ పేగుసాస్ వచ్చింది, రహస్య విభాగం, నిఘా విభాగం. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. మన భారతదేశంలో రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, జర్నలిస్టులు అందరిపైన నిఘా విధించేశారు. చివరి కేంద్ర మంత్రుల మీద కూడా నిఘా విధించారు. ఇది ఒక విధంగా భారతదేశ రాజ్యాంగంలో 21వ అధికారం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి భద్రత, వ్యక్తి సీక్రెట్ కాపాడాలి. మన రాజ్యాంగం లిఖించబడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ప్రకాశం జిల్లా టైలర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు. ముందుగా కుట్టు మిషన్ సృష్టికర్త ఇలియన్స్ ఓవే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ కార్యదర్శి పి మల్లికార్జునరావు, ఎస్కే నాగూర్, జిల్లా నాయకులు ఎస్కే శ్రీను, భాషా, నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాసులు, ఎస్కే మస్తాన్, వెంకట్రావు, ఒంగోలు టౌన్ కమిటీ ఎస్కే సుబానీ, ఎస్కే కాసిం, ఎస్కే హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనకరండి. మళ్ళీ వెనకరా. పూలంటే అన్న దాంట్లో తీసుకో. ఓకే. ఒకసారి ఆలోచిస్తే ఈరోజు టైలర్స్ ఫెడరేషన్ రావటానికి దాదాపు 25 సంవత్సరాల టైలర్స్ పోరాటానికి వాళ్ళ మనోభావాలను గుర్తించి ఈరోజు ఫెడరేషన్ ఏర్పాటు చేయడానికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన టైలర్స్ ఫెడరేషను ఈరోజు వాళ్ళ కుమారుడు తన రూపంలో ఈరోజు ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కరోనా కష్టకాలంలో కూడా అనేక మంది టైలర్స్ పనులు లేక ఇబ్బంది పడే రోజుల్లో కూడా గత సంవత్సరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు పథకం ద్వారా 147 కోట్లు ఇవ్వడం జరిగింది.
అలాగే రేపు అక్టోబర్లో కూడా జగనన్న చేదోడు పథకం ద్వారా దాదాపు 150 కోట్లు ఇవ్వడానికి మళ్ళా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారికి మేము రుణపడి ఉంటామని, అలాగే జగనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే టైలర్స్ ఫెడరేషన్ ఇచ్చి ఈరోజు ఒక విధి విధానం, ఒక దర్జీని ఒక చేతి వృత్తిగా గుర్తించి ఫెడరేషన్ ఇవ్వటం, అలాగే భవిష్యత్తులో కూడా మేము ఇంకా జగనన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కేవలం చైర్మన్ ఇవ్వటమే కాకుండా పూర్తి స్థాయిలో పాలక మండలిని ఏర్పాటు చేసి నిధులు కేటాయించి టైలర్స్ ఫెడరేషన్ ద్వారా 1964 చట్ట ప్రకారం, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం గతంలో 30 సంవత్సరాలుగా మేము అందరి దగ్గరికి, ప్రతి సీఎం గారి దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం 30 సంవత్సరాలుగా. మాకు రాజశేఖర రెడ్డి గారు మాకు ఒక జీవో ఇచ్చి ఆ రోజు ₹1 కోటి విడుదల చేసి మీరు సొసైటీలు చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు మాకు రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని తీసి పక్కన పడేశారు. తర్వాత మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్నే ఆ ఫెడరేషన్ని మళ్ళా పునరుద్ధరించి మాకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మాకు చైర్మన్ని ఏర్పాటు చేశారు. మహిళా చైర్మన్ సుభాన్బి గారిని ఏర్పాటు చేశారు. మాకు చాలా ఆయనకి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి మేము మా అసోసియేషన్ తరపు నుంచి చెప్పడం ఏంటంటే, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇంతకుముందు జీవోలు ఇచ్చి ఆల్రెడీ ఫెడరేషన్ ఏర్పాటు చేసి టైలర్లకి కొన్ని విధి విధానాలు మొత్తం ఏర్పాటు చేశారు. 50 సంవత్సరాలు అంటే మా టైలరు చూపు కనబడదు, 50 సంవత్సరాలకే ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అలానే టైలర్ కూతురు డెలివరీకి కానీ, టైలర్ కుటుంబాలకు కానీ, వాళ్ళకి అవసరమైన ఇళ్ళు కానీ, స్థలాలు కానీ ఏర్పాటు. ఈరోజు ఎందుకంటే టైలర్లు చాలా రెడీమేడ్ దుస్తులు వచ్చిన తర్వాత టైలర్లు అంతా దిగజారిపోయి ఆటోలు వేసుకొని బేల్దార్ పనులకి వెళ్తున్నారు, వలసపోతున్నారు. అందువలన టైలర్ని బతికించి మాకు ఈ చైర్మన్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు గవర్నమెంట్ తరపు నుంచి మాకు రావాల్సిన P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు ఘటించిన మంత్రి బాలినేని. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.